తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండిలా. మరి కాసేపట్లోనే శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకార సేవలు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేరున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఒక లబ్ధిదారు ఇంట్లో ఉన్నాం. వారితో మాట్లాడదాం, వారి ఆనందాన్ని తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? లక్ష్మి గారు, మీకు పడుతున్నాయా 20,000 శాంక్షన్ అయ్యా? శాంక్షన్ అయ్యా. ఎలా ఉంది? ఎలా గతంలో 10,000 ఇచ్చేవారు, వేసారు 20,000. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. 2 నెలలు మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు వేటకి వెళ్ళే వాళ్ళు కాదు. ఇప్పుడు 20,000 వస్తుంది కదా, ఇంటికి సరిపోతుంది? అది సరిపోతుంది. అయ్యా, మీ పేరండి? భానుప్రకాష్. భానుప్రకాష్ గారు, పడుతున్నాయా మీకు 20,000 లిస్టులో? మీరు ఉన్నారా? ఉన్నాను సార్, మేము కూడా ఉన్నాం. గతంలో 10,000 ఇచ్చేది గత గవర్నమెంట్, ఇప్పుడు 20,000 వస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది కదా. ఈ ప్రభుత్వం మంచిగా అందరినీ చాలా బాగా చేస్తుందని మీకు హ్యాపీగా ఉంది. గతంలో ఈ 10,000 సరిపోయేదా? అప్పట్లో ఇచ్చిన 10,000 మీకు సరిపోయేదా? సార్, అప్పట్లో ఇచ్చేది సరిపోయేవి కాదు, బట్ ఇప్పుడు 20,000 పెంచారు కదా. ఈ రెండు నెలల పాటు అందరికీ నాకు తెలిసి సరిపోతాం అనుకుంటున్నా. మొన్న 15వ తారీఖున చేపల వేట నిషేధం అమలైంది. ఈ 5-6 రోజుల్లోనే మీకు 10 రోజుల్లోనే ఇంచుమించు భరోసా వస్తుంది. ఎంత మేర మీ కుటుంబాలకు తోడ్పాటు అవుతుంది? సో చాలా వరకు అంటే ఇప్పుడు 5 ఫ్యామిలీలు ఉంటారు. అందులో ఒకరి పైన 20,000 అంటే తక్కువేం కాదు. ఈ 2 నెలలు హ్యాపీగా గడపవచ్చు. తర్వాత ఏంటంటే మళ్ళీ బోట్లని వేటకి వెళ్ళిపోవచ్చు, బోట్లు తీసి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ అది. కానీ ఈ విధంగా సహాయం చాలా మంచిది సార్. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో వృత్తి ఉంటే 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000 వస్తుంది మీ వాళ్ళు చేపల వేట నిషేధం టైంలో. హ్యాపీగా ఉంది. 20,000 ఇవ్వడం హ్యాపీగా ఉంది. కానీ మరి 5 మాసాలు మేము వాళ్ళకంటే మగవాళ్ళు తెస్తే తిన్నట్టుగా ఉంటుంది. మరి అటు నుంచి వస్తే కదా మాకు జరుగుతుంది. 20,000 తోటి మేము ఎన్ని రోజులు గడుపుంది? 5 మాసాలు మేము తల్లి పిల్లలు బతకాలి. గతంలో మరి 10,000తో ఎలా అడ్జస్ట్ అయ్యేవారు? అలాగే ఇబ్బందులు పడి బాధలు పడి ఉండేవారు. ఇప్పుడు ఆనందంగా ఉంది. 20,000 ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు. మీ ఊరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు రావడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏం అడుగుతారా మీ ముఖ్యమంత్రి గారికి? మీరు మాత్రము ఒక నీరు మాత్రం ఇబ్బంది, మంచినీళ్ళు మాత్రం ఊర్లో లేవు. మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడతానమ్మ. మొత్తం మత్స్యకారుల కుటుంబాలన్నింటిలో ఈ 258 కోట్లు వస్తున్నాయి కదా, ఆనందం అవుతుందా? చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మా మత్స్యకారులకి ఏది కూడా సౌకర్యం లేదు ఎంతవరకు. ఆ 10,000 వచ్చేదైతే 10,000తో చాలా ఇబ్బందులు పడేవారు. మా మత్స్యకారులను మా మగవారు ఆటలకు వెళ్ళడము, రావడము, కెరటాలు తగలడము, చనిపోవడము చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఈ 20,000 అనగాల మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే పోనీ అందాక మాకు ఉపాధిగానే కలుగుతుంది. అందులోను మాకు సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు రావడము మాకు ఇంకా ఆనందంగా ఉంది. 20,000 సంతోషము, దానికి తోడు మీ ఊర్లో కార్యక్రమం వస్తుంది, ఎంత మేర ఆనందం? మాకు మరీ ఆనందం. మా ఊర్లో కార్యక్రమం మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు మా ఊర్లో ఏ కార్యక్రమం కూడా జరగలేదు. ఇప్పుడు మా ఊర్లో చంద్రబాబు నాయుడు వస్తారంటే మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా బాగుంది.